హాయ్ బ్రో. హలో హాయ్ హాయ్. మరి కన్నప్ప ట్రైలర్ వచ్చింది ఎలా? బాబా ఉందబ్బయ్య, కన్నప్ప ట్రైలర్ ఉందబ్బా. ఇప్పుడే చూశాను. నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. నేనైతే షాక్ అయిపోయాను భయ్యా. బాబా ఏంది భయ్య ఆ ట్రైలర్ మంచు విష్ణు అన్న వస్తుంటే మంచు విష్ణు అన్నకి, ప్రభాస్ అన్నకి, ముఖ్యంగా ఈ సినిమా ప్రభాస్ గారి కోసం పోతారు అందరూ. ఈ సినిమాలో ప్రభాస్ గారికి మంచు విష్ణు గారు ఫైట్ ఉందబ్బయ్య. ఇద్దరు కత్తులు ఎత్తుకొని నరుక్కుంటా ఉంటే ఇద్దరు ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారో చూడడానికి అసలు సరిపోవట్లే. సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందో. ఏంది భయ అంటావు? ప్రభాస్ గారితో ఎవరైనా సరే, ప్రభాస్ అన్న సినిమాలో ఉన్నాడంటే ఆ సినిమా ఖచ్చితంగా ఇంకా అది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అది. కాబట్టి ఈ సినిమాను అందరూ బాహుబలి 3 అన్నారు. కాదు, ఇది కన్నప్పే. ఎవరెవరు అంటున్నారు బాహుబలి 3 అని, బాహుబలి 4 అని. ఈ సినిమా ప్రభాస్ వల్లే ఆడుతుందని కాదు. అది మంచు విష్ణు అన్న ఇందులో యాక్టింగ్ చేస్తున్నాడు భయ్య. దేవుడి మీద భక్తితో అతను చేసే పోరాటం ఉంది. ఆ దేవుడికి భక్తుడు అంకితం అయిపోతాడు. ఆ సీన్లు ఉన్నాయి. ఇప్పుడే ట్రైలర్ చూస్తుంటే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఒక పక్క ఏమవుతుందంటే ఇక్కడ మంచు విష్ణు గారికి, ప్రభాస్ గారికి ఫైటింగ్ అవుతూ ఉంటే కత్తిరెచ్చుకొని ఇద్దరు ఒకరినొకరు రారా చూసుకుందాం నువ్వు నేను అంటా ఉంటే ఇద్దరు ఫైటింగ్ చేస్తూ ఉంటే ఉండకపోయే సీన్లు మామూలుగా లేవు. ఖచ్చితంగా ఈ సినిమా 1,00,000 కోట్లు టార్గెట్ అనుకుంటా. కన్నప్ప సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు టార్గెట్ ఇది. కానీ చూద్దాం. స్క్రీన్ ప్రెజెంట్ అయితే ఇది ఫస్ట్ డేనే 10,000 కోట్లు అనుకుంటా. ఎందుకంటే ఈ సినిమా ప్యాన్ వరల్డ్ ఇది. ఈ సినిమా ప్యాన్ వరల్డ్ లో రిలీజ్ చేస్తే ఫస్ట్ డేనే ఖచ్చితంగా 10,000 కోట్లు పక్క. కానీ ఈ సినిమాను అందరూ ఆదరించాలి, ఆడించాలి, అభిమానించాలి. థియేటర్లో పెట్టాలి. థియేటర్లో పెట్టకుండా ఓటీటీలు పెట్టేసి సినిమాని ఎవరు చూడకుండా పోతే ఇంకా చెప్పలేం. ఆ 10,000 కోట్లు వస్తే రావు చెప్పలేం. అసలు ఆ సినిమాకి ఒక 500 కోట్లైనా 100 కోట్లైనా వస్తే రావు కూడా చెప్పలేం. కాబట్టి ఖచ్చితంగా అవును, ట్రైలర్ చాలా బాగుంది. అది అసలు బాహుబలి సినిమానే దాటేసిన అంతే. ఎక్కడ ట్రైలర్లో అసలు బోర్ కొట్టేది కానీ, విచిత్రం కానీ, ఎవడు అన్నాడు విఎఫ్ఎక్స్ అని, గ్రీన్ మ్యాట్ అని కనపడలే. ఎక్కడ రియాలిటీగా ఉంది. చూడండి. కావాలంటే ఎవరైనా ఈ కన్నప్ప సినిమా ట్రైలర్ ఎవరైనా సరే బాగలేదు అంటే వాళ్ళకి నేను 10,000 ఇస్తా. ఇక్కడ 10,000 ఇస్తా, నేనే ఇస్తా. 10,000 ఇస్తా బాగాలేదంటే. ఖచ్చితంగా ఇంక ఈ సినిమాతో మంచు విష్ణు గారు ఇంక తిరిగి చూడబల్లే. అన్నిట్లో ఆయన ఒక పెద్ద స్టార్ అయిపోతాడు అంతే. అది హాలీవుడ్ లో, బాలీవుడ్ లో, టాలీవుడ్ లో, మాలీవుడ్ లో, కోలీవుడ్ లో ఏ వుడ్ అనపు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా మంచు విష్ణు అన్నకి తిరుగులేదు, అడ్డు లేదు, ఆపే ఓడి లేడంతే. 1,00,000 కోట్లు అని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు?